హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఫీజు కూడా లేదు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు ఇద్దరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అనేవి మీకు చెప్పే ముందు ఒక అప్డేట్ అయితే చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, విశాఖపట్నంలో పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీ అనేది జరగబోతుంది అని గతంలో ఒక వీడియో అయితే మీకు చేసి చెప్పడం జరిగింది. అయితే ఆ నోటిఫికేషన్ అనేది మనకి అప్పుడు వచ్చినటువంటి పేపర్ న్యూస్ ప్రకారం 18వ తేదీ తర్వాత రిలీజ్ చేస్తామని చెప్పారు. అయితే ఆ నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ చేయలేదు. రిలీజ్ అయినట్లయితే ఖచ్చితంగా నేనైతే నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వీడియో రూపంలో అందిస్తాను. ఇప్పటికీ కూడా చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు, 18వ తేదీ వచ్చింది కదా, ఇంకా నోటిఫికేషన్ వచ్చిందా రాలేదా, వస్తే చెప్పండి అని. ఎందుకంటే చాలామంది ఆ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు కదా. ఆ నోటిఫికేషన్ వస్తే అయితే నేను చెప్తాను. సో మీరు ఏమీ ఇబ్బంది అయితే పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. అయితే ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చూద్దాం. పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో, పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఉద్యోగాల భర్తీ వచ్చినట్లయితే మీ అందరికీ కూడా తెలియజేయాలి అని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్ తరపున ఎంతమంది ఎదురు చూస్తున్నారు అనేది నాకైతే తెలుస్తుంది. మీరు ఇచ్చే లైక్స్ బట్టి నేనైతే ఇన్స్టాంట్గా మీ అందరికీ కూడా నోటిఫికేషన్ వివరాలు అయితే తెస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, ఇంతవరకు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎడ్యుకేషన్ మరియు జాబ్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కోసం పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అనేవి చెప్పే ముందు మీ అందరికీ కూడా ముందే చెప్తున్నాను, మనకి క్వాలిఫికేషన్ అనేది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది కేవలం 10th క్లాస్ అయితే అడిగారు. అయితే అదర్గా కొన్ని అర్హతలు అయితే అడగడం జరిగింది. ఆ డీటెయిల్స్ కూడా నేను చెప్తాను. చూడండి, ముందుగా ఈ నోటిఫికేషన్ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ యొక్క భర్తీలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు హైదరాబాద్లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ మనకి మెయిల్ మోటార్ సర్వీస్ కోటి హైదరాబాద్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకి జూలై 21వ తేదీన రిలీజ్ చేసినట్లుగా ఇక్కడ చూపించడం జరిగింది డేట్ అయితే ఈ నోటిఫికేషన్లో ఉద్యోగాలు ఏవి అంటే, స్టాఫ్ కార్ డ్రైవర్, ఆర్డినరీ గేడ్, జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ సి, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్ట్రియల్ ఉద్యోగాలు. ఇవి మొత్తంగా 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జనరల్లో 2 ఉన్నాయి, ఓబీసీలో 1 ఉంది, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్లో 2 అయితే ఉన్నాయి. సో ఎవరైనా సరే అప్లై చేసుకోవడానికి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి కనుక ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఓబీసీలో 1 ఉద్యోగం ఉంది. ఈడబ్ల్యూఎస్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి కూడా 2 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇక చూసుకున్నట్లయితే స్కేల్ పే అనేది 19,900 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. లెవెల్ 2 కింద 7th CPC ప్రకారం 2 సంవత్సరాలు మిమ్మల్ని ప్రొబిషనరీ పీరియడ్లో ఉంచుతారు. 2 సంవత్సరాల తర్వాత డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద తీసుకోవడం జరుగుతుంది. సో సెలెక్ట్ అయ్యే ప్రతి ఉద్యోగి కూడా రెగ్యులర్ అయితే ఖచ్చితంగా అవుతారు. ఎందుకంటే ప్రతి ఉద్యోగానికి కూడా చాలా ఉద్యోగాలకి ప్రొబిషనరీ పీరియడ్ అనేది ఉంటుంది. చివరి తేదీ చూసుకున్నట్లయితే ఆగస్టు 19వ తేదీ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. టైం అయితే ఉంది. అయితే తొందరగానే అప్లై చేసుకోండి. ఇక చూసుకున్నట్లయితే ఏజ్ అనేది 18 నుంచి 27 సంవత్సరాల వరకు కూడా అడిగారు. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తారు. ఇంకా చూసుకున్నట్లయితే మనకి మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం ఏవైతే సర్వీస్ రూల్స్ ఉంటాయో దానికి సంబంధించి రిజర్వేషన్స్కి అనుగుణంగా అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మరియు అదర్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా 10th క్లాస్ అయితే ఉండాలి. 10th క్లాస్తో పాటుగా లైసెన్స్ అనేది ఉండాలి. మీకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది అది ఏంటంటే లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్కి సంబంధించింది. అదేవిధంగా మోటార్ మెకానిజంకి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది ఉండాలి అని చెప్పారు. మీరు మైనర్ డిఫెక్ట్స్ని రిమూవ్ చేయగలిగే విధంగా ఉండాలి అని చెప్పారు. అదేవిధంగా లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్స్కి అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఏంటంటే 3 years సర్వీస్ యాజ్ ఏ హోమ్ గార్డ్ ఆర్ సివిల్ వాలంటీర్స్ అన్నారు. అయితే ఈ డిజైరబుల్ క్వాలిఫికేషన్ అనేది మీకైతే అవసరం లేదు. ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. తప్పనిసరిగా ఉండవలసినటువంటి అర్హత 10th, దాంతో పాటుగా
డ్రైవింగ్ లైసెన్స్ అనేది లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్స్కి సంబంధించి ఉంటే సరిపోతుంది. ఇంకా చూసుకున్నట్లయితే మెథడ్ ఆఫ్ సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3లో ఈ ఉద్యోగాల భర్తీ అనేది జరుగుతుంది. అయితే మీకు పేపర్ అనేది ఎటువంటి కష్టంగా ఉండదు, ఎందుకంటే మీరు ఏదైతే మీకు నాలెడ్జ్ ఉంటుందో ఆ నాలెడ్జ్కి రిలేటెడ్గానే ఉంటుంది. స్టేజ్ 1లో చూసుకున్నట్లయితే మోటార్ మెకానిజంకి సంబంధించినటువంటి నాలెడ్జ్ పైన, ట్రాఫిక్ రూల్స్ పైన, సిగ్నల్ అండ్ రెగ్యులేషన్ పైన అయితే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా మోటార్ మెకానిజం అండ్ రివర్సింగ్ వెహికల్ మీద స్టేజ్ 2లో ఉంటుంది. ఇది ప్రాక్టికల్గా ఉంటుంది. టెస్ట్ ఫర్ ఫార్వర్డ్ డ్రైవింగ్ అంటే డ్రైవింగ్ అనేది స్టేజ్ 3లో చేయాల్సి ఉంటుంది అంతే. ఇంక చూసుకున్నట్లయితే మనకి స్టేజ్ 1లో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అని 3 పేపర్లు అయితే ఉంటాయి. అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. అందులో పేపర్ 1లో 40, పేపర్ 2లో 20, పేపర్ 3లో 20 మార్కులకి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. డ్యూరేషన్ చూసుకున్నట్లయితే 30 నిమిషాలు, 15 నిమిషాలు, 15 నిమిషాలుగా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంగ్లీషు, హిందీ మరియు లోకల్ లాంగ్వేజ్ అంటే తెలుగులో కూడా మీకైతే పేపర్ అయితే ఉంటుంది. సో నో ప్రాబ్లం. లాంగ్వేజ్ ఆఫ్ ఆన్సర్ పేపర్ అనేది చూసుకున్నట్లయితే నాట్ అప్లికబుల్ అని ఇవ్వడం జరిగింది. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 33% అయితే రావాల్సి ఉంటుంది. ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 37% వస్తే సరిపోతుంది. ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఇతరులు వాళ్ళకైతే 40% రావాలని చెప్పడం జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే మనకి దీనికి సంబంధించి స్టేజ్ 2లో కూడా మనకి 4 పేపర్లు అయితే ఇస్తారు. అంతా కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద ఉంటుంది. 10, 10, 40, 20 మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది. డ్యూరేషన్ అనేది చూసుకుంటే 20 నిమిషాలు, 20 నిమిషాలు, 5 నుంచి 10 నిమిషాల వరకు కూడా ట్రాంక్ లెంత్ బట్టి ఇవ్వడం జరుగుతుంది అనేసి పేపర్ 3, పేపర్ 4కి అయితే మెన్షన్ చేశారు. దీనికి కూడా సేమ్ మనం పేపర్ స్టేజ్ 1కి ఎలా చెప్పుకున్నామో అలాగే క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఇస్తారు. స్టేజ్ 3లో చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి పేపర్ 1, పేపర్ 2 ద్వారా భర్తీ చేస్తున్నారు. అంటే పేపర్ 1, పేపర్ 2 అనే 2 ఉంటాయి. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇది కూడా 40 మరియు 20 మార్కులు చొప్పున దీనికి ఇస్తారు. 5 నుంచి 8 నిమిషాలు డ్రైవింగ్ 2 కిలోమీటర్లకి మీరు డ్రైవింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. 5 నిమిషాల నుంచి 8 నిమిషాల లోపు పేపర్ 1 మరియు పేపర్ 2లో. సో డ్రైవింగ్ ఇది నో ప్రాబ్లం. ఇది కూడా సేమ్ మనకి ముందుగా స్టేజ్ 1, స్టేజ్ 2కి ఎలా చెప్పామో అలాగే దీనికి కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సిలబస్ ఏముంటుంది అంటే స్టేజ్ 1లో పేపర్ 1కి ట్రబుల్ షూటింగ్ మైనర్ వెహికల్ డిఫెక్ట్స్, ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, రికగ్నైజేషన్ ఆఫ్ ట్రాఫిక్ సిగ్నల్స్, రికగ్నైజేషన్ ఆఫ్ హ్యాండ్ సిగ్నల్స్ అండ్ రోడ్ మార్కింగ్స్ అంటే డ్రైవింగ్ రిలేటెడ్గానే మొత్తంగా మీకైతే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. స్టేజ్ 2లో కూడా అదే విధంగా ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, 4లో ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిఫెక్ట్స్, క్యారీ అవుట్ ఆఫ్ మైనర్ రిపేర్స్, చేంజింగ్ ఆఫ్ వీల్స్ అంటే వీల్స్ అనేవి చేంజ్ చేయడం, ఇన్ఫ్లేషన్ ఆఫ్ వీల్స్ కరెక్ట్లీ, హెవీ మోటార్ వెహికల్ రివర్సింగ్, లైట్ మోటార్ వెహికల్ రివర్సింగ్ అంతా కూడా డ్రైవింగ్ రిలేటెడ్గానే మీకైతే ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2లు అనేవి మళ్ళీ ఇక్కడ కూడా స్టేజ్ 3లో ఉంటాయి. ఇక్కడ కూడా 15, 10 మార్క్స్ ఇలా అయితే ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదేంటంటే అప్లికేషన్ అనేది ఫిల్ చేసిన తర్వాత మీరు ఎక్కడికి పంపించాలి అంటే ఒక ఎన్వలప్ మీద తప్పనిసరిగా మీరు ద పోస్ట్ అప్లైడ్ ఫర్ అని ఉంటుంది. అడ్రస్సింగ్ అని చెప్పేసి మీరు రాయాల్సి ఉంటుంది. ఓకే, ద పోస్ట్ అప్లైడ్ ఫర్ అని రాసేసి అక్కడ ద మేనేజర్ ద మోటార్ సర్వీస్ కోటి హైదరాబాద్ 500095కి మీరైతే పంపించాల్సి ఉంటుంది. స్పీడ్ పోస్టులు అయితే పంపించమని చెప్పారు, లేదా రిజిస్టర్ పోస్టులు అయినా సరే పంపించమని చెప్పారు. ఆగస్టు 19వ తేదీ నాటికి సాయంత్రం 5:30 గంటలలోపు అయితే పంపించాలి. ఏ సర్టిఫికెట్స్ అనేవి యాడ్ చేయాలంటే ఏజ్ ప్రూఫ్ అనేది, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను, అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్సు, దాని యొక్క ఎక్స్పీరియన్సు, ఓబీసీ లేదా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయినట్లయితే ఆ రిజర్వేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికెటు, డ్రైవింగ్ లైసెన్సు అనేది ఉంటే సరిపోతుంది. వీటితో పాటుగా ఒక ఫోటో అనేది అప్లికేషన్కి అయితే మీరు అంటించాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్కి సంబంధించి ఎలా ఉంటుంది అని కూడా నేనైతే చెప్తాను. అప్లికేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. అప్లికేషన్ లింకు మరియు నోటిఫికేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో అనేది పెట్టాలి. అంటే ఫోటో అనేది ఇక్కడ మనకి ఇలా అంటించిస్తామా, అంటించిన తర్వాత సిగ్నేచర్ అనేది దీని మీద చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా తర్వాత మీ యొక్క నేమ్ అనేది
క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. 10th క్లాస్లో ఎలా ఉంటే అలాగా ఫాదర్ నేము, మదర్ నేము, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, పర్మనెంట్ అడ్రస్ ఏంటి అన్నీ కూడా మీరైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించి నెంబర్సు, అదేవిధంగా వ్యాలిడిటీ ఏంటి అనేది కూడా ఇక్కడైతే రాయాలి. ఇవన్నీ రాసిన తర్వాత ఇక్కడైతే సిగ్నేచర్ అయితే పెట్టాల్సి ఉంటుంది. సిగ్నేచర్ మిస్ అయినట్లయితే మీ యొక్క అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయితే అయిపోతుంది. ఓబీసీ సర్టిఫికేట్ ఏ విధంగా ఉండాలి అనేది కూడా ఇక్కడైతే మీకు ఒక ఫార్మేట్ అయితే ఇచ్చారు, ఏ విధంగా ఉంటుంది అని చెప్పడానికి. ఇంతే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే. ఇంకా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించి, అదేవిధంగా ఎకనామికల్ వెహికల్ సెక్షన్కి సంబంధించి సర్టిఫికేట్ ఎలా ఉంటుందని చెప్పడం జరిగింది. ఇది ప్రింట్ తీసుకొని మీరైతే సిగ్నేచర్స్ అన్నీ కూడా మీ తహసీల్దార్కి సంబంధించి ఎవరైతే ఇస్తారో వాళ్ళ చేత సిగ్నేచర్ చేయించి ఇదైతే పెట్టేయండి. సింపుల్గా అయితే అయిపోతుంది. ఈ విధంగా అయితే డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఏవైనా సరే పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ చూస్తే ఖచ్చితంగా అయితే చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. జై హింద్.